నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులను ఉత్తమ ఫలితాల దిశగా నడిపించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో చదువుకో తెలంగాణ మిషన్ 10వ తరగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సైదాబాద్లో ప్రముఖ హైకోర్టు న్యాయవాది సామాజికవేత్త రాపోలు భాస్కర్ కార్యాలయంలో పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేద విద్యార్థుల కోసం ఇంత పెద్ద స్థాయిలో నగదు ప్రోత్సాహకాలు ప్రకటించడం అరుదైన విషయమని పేర్కొన్నారు. ఇతర ఇన్సూరెన్స్ సంస్థలు చేయని విధంగా విద్యారంగంలో ముందడుగు వేసిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అభినందనీయమన్నారు. తెలంగాణలో త్వరలో జరిగే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు ధైర్యం నింపే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా బాగుందని తెలిపారు. పేద విద్యార్థులారా బాగా చదవండి, విజేతలుగా నిలవండి అనే నినాదంతో ఈ మిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారని వెల్లడించారు. విద్యార్థులు లక్ష్య సాధనపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రానికి ఉత్తమ ఫలితాలు సాధించే విధానంగా సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీజీఎం నల్ల మురళి, డిఎం కృష్ణారెడ్డి, బిఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనంద భాస్కర్ గారి రాపోల ఆనంద భాస్కర్ గారి ఆఫీస్లో ఈ యొక్క ఎందుకంటే సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్, చాలా మంది బడుగు బలైన వర్గాలకి సేవ చేస్తున్న వ్యక్తి. ఇలాంటి వాళ్ళతోటి ఈ యొక్క సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్ అనే ప్రోగ్రామ్ను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశం ఇప్పుడు 10వ తరగతి బేస్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు వాళ్ళకు కాంపిటీషన్ కానీ రేపు మంచి భవిష్యత్తు అనేది 10వ తరగతి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క 10వ తరగతి విద్యార్థులను గుర్తించడానికి గల కారణం ఎందుకంటే ఇక్కడి నుంచి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక కాంపిటీషన్ స్పిరిట్ పెరగాలి, వాళ్ళలో పోటీతత్వం పెరగాలి, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ యొక్క మిషన్ 10th క్లాస్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా లాస్ట్ 3,500 స్కూల్స్లో అవగాహన కలిగించాం. ప్లస్ అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి టీచర్స్ని కూడా వాళ్ళ స్కూల్స్లో మా యొక్క స్కూల్స్కి రావాలని చెప్పి వాళ్ళు కూడా మంచి పోటీతత్వాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పోటీతత్వం రావడం వల్ల రాష్ట్రానికి కానీ దేశానికి కానీ భవిష్యత్తు ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ అవుతే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ విలేజ్లు కానీ అన్నీ కూడా డెవలప్ అవుతాయి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీంట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి వచ్చిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి 5 లక్షల రూపాయలు, రెండవ బహుమతి వచ్చిన విద్యార్థికి 3 లక్షల రూపాయలు, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ 2 లక్షల రూపాయలు, రాష్ట్ర మన కాన్స్టిట్యున్సీ స్థాయిలో 119 కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీలో టాప్ వచ్చిన విద్యార్థికి 1 లక్ష రూపాయలు, ప్రతి మండలంలో వచ్చిన విద్యార్థికి కూడా 10,000 రూపాయల చొప్పున సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. దాంట్లో 700 నుంచి 800 మందికి ఈ యొక్క విజేతలయ్యే అవకాశాన్ని మనం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కలిగిస్తున్నాము. ఈ యొక్క శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మా దుర్వాసన్ సార్ కానీ, ఎండి శేఖర్ సార్ కానీ, భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మంచి బృహత్తర ప్రోగ్రామ్ చేయడం, ఇలాంటి సామాజికవేత్తలతోటి ఈ యొక్క మెసేజ్ని తీసుకెళ్తే విద్యార్థులకు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది, మంచి వాళ్ళు కూడా ఒక పోటీతత్వంతో క్రియేట్ అవుతారనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సెషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రోచర్ లాంచింగ్ చేసుకోవడం ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ దేశవ్యాప్తంగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇట్లాంటి పేదల పిల్లల కోసం, పేద విద్యార్థుల కోసం ఏ కంపెనీ కూడా చేయలేదు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేయటం అనేది జరిగింది. అన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని శ్రీరామ్ లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలందరినీ కూడా కోరుతున్నా, పేదల కోసం పేదల పిల్లలు చదువుకుంటున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది గర్ల్స్, అనేక మంది గర్ల్స్ పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారు. వాళ్ళకు ఈ మంత్లీ వచ్చేటటువంటి నెలవారీ వచ్చేటటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు రకరకాల వాటిని వాడుకుంటారు. దాంతో జబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నెలవారీగా కావాల్సినటువంటి ప్యాడ్స్, మినిస్ట్రియల్ సమయంలో వచ్చేటటువంటి ప్యాడ్స్ కూడా సప్లై చేస్తే వాళ్ళని ఒక మంచి ఆదుకున్నటువంటి వ్యక్తులు అవుతారు. ఈ కార్యక్రమాలు కూడా చేయాలని శ్రీరామ్ మరియు ఇతర కంపెనీలు కూడా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క మంచి బహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం